తాళాలు వేసిన ఇల్లే వారి టార్గెట్. ఉదయం పూట రెక్కి చేయడం, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడ్డం, ఇదే ఆ ముఠా స్టైల్. గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఆ కరుడు గట్టిన దొంగల ముఠాను పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షలాది విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పరిష్కరించడానికి పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించారు. ఈ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. తమిళనాడుకు చెందిన ఎం బని, ఎం సురేష్ స్నేహితులు. వీరు తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటి దొంగతనాలకు పాల్పడేవారు. అలాగే తిరుపతి నగరం మంగళ పరిధిలోని తిరుమల నగర్కు చెందిన స్నేహితులు కుమార్, మణికంఠ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. అయితే వీరు గతంలో తమిళనాడులో దొంగతనాలు చేసి వేలూరు జైల్లో ఉండగా తమిళనాడుకు చెందిన 2 నిందితులతో పరిచయమైంది. ఆ తర్వాత ఈ నలుగురు కలిసి కొన్నేళ్లుగా తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నిందితుల వివరాలను తిరుపతిలో ఎస్పీ హర్షవర్ధన రాజు మీడియాకు వెల్లడించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ దొంగల ముఠా ఇటీవల నెల్లూరులోని పలు ప్రాంతాల్లో తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడింది. ఈ ఘటనలో నెల్లూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు పరిశీలించారు. వీరు చంద్రగిరి, పుత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారు నగలు అపహరించుకుని వెళ్లారు. ఈ నెల 15న ఏర్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు నిలిపిన బైక్ను దొంగిలించి నెల్లూరుకు వెళ్లారు. అక్కడ నవాబ్పేటలో ఇంటి ముందు ఆపి ఉన్నటువంటి మరో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. ఈ 2 మోటార్ సైకిళ్లతో తిరుగుతూ పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడేవారు. ఈ కేసులో బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం వేట మొదలుపెట్టారు. పుత్తూరు, ఏర్పేడు, చంద్రగిరి, గాజుల మండ్యం పరిధిలోని పెనుబాల కళాశాలలో జరిగినటువంటి దొంగతనం కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణంరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగింది. ఈ కేసును ఛేదించడానికి రవికుమార్ కొన్ని బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పుత్తూరు, చెన్నై హైవేలోని సిరుగురాజుపాలెం సమీపంలో మురుగన్ గుడి వద్ద 4 నిందితులు ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 20,40,000 రూపాయలు విలువ చేసే 190 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు 2.3 కిలోల వెండి వస్తువులు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మనం దాదాపు 190 గ్రాముల బంగారం, అట్లాగే 2.43 కేజీల వెండి, మొత్తం 3 పల్సర్ బైక్స్, అట్లాగే ఏదైతే అఫెన్స్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు అన్నీ కూడా వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది. దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దాదాపు 20,40,000 రూపాయలు విలువ కలిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రతిభ చూపించి ఈ అంతర్రాష్ట్ర ముఠాని, అంతర్జిల్లా ముఠాని పట్టుకున్నటువంటి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్కి, అట్లాగే మా ఎస్డిపిఓ పుత్తూరు రవికుమార్కి, వాళ్ళ అడిషనల్ మా క్రైమ్స్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా, ప్రకాష్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, అట్లాగే ఇన్స్పెక్టర్ పుత్తూరు, వాళ్ళ టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కేసుల్లో తమిళనాడు రాష్ట్రం చిదంబరానికి చెందిన ఎం ప్రభు, వేలూరు జిల్లా ఐనేకట్టుకు చెందిన మణిగండన్ పరారులో ఉన్నారు. కాగా అరెస్ట్ అయిన వారిలో మణిపై 50, సురేష్ పైన 15, కుమారుపై 16, మణికంఠపై 18 చొప్పున కేసులున్నాయి. ఈ కేసులో ప్రతిభ కనబరిచినటువంటి పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. టెక్నాలజీ వినియోగించి డ్రోన్ కెమెరాల ద్వారా నేరస్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేశామని తిరుపతి ఎస్పీ పేర్కొన్నారు.